ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. ఈ రోజు హైదరాబాద్ లో పర్యటించిన మోదీ పర్యటన ఆసక్తికరంగా జరిగింది. హైటెక్ సిటీలోని హెచ్ఎస్సిసి కార్యక్రమంలో తన చేతుల మీదుగా వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్ ఓ చిన్న సర్జరీ కాగా ప్రస్తుతం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను పరామర్శించేందుకు ప్రధాని మోదీ ఆయన ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి మోదీ వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మోదీకి చంద్రబాబు, నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అక్కడే అల్పాహారం చేసి చంద్రబాబుతో గంటకు పైగా చర్చలు జరిపారు. ఇప్పుడు ఈ భేటీ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ప్రధాని చంద్రబాబు ఏ అంశాలపై చర్చించారా అని ఆసక్తి నెలకొంటుంది. నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ను ప్రధాని మోదీ అభినందించారు. దేవాన్ష్ను ప్రత్యేకంగా పలకరించి ముచ్చరించారు. చెస్ క్రీడలో రాణిస్తున్న దేవాన్ష్ ప్రతిభ అడిగి తెలుసుకుని ప్రశంసించారు. ప్రధాని మోదీ తన ఇంటికి రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి ఆయన సహృదయంతో మెచ్చేయడం ఆయనలోని ఆప్యాయత, అనురాగం, మానవతావాద నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఆయనకు తీరిక లేని కార్యక్రమాలు, అపారమైన బాధ్యతలు ఉన్నప్పటికీ సమయం కేటాయించిన ఇంటికి వచ్చి ఖండనిచ్చానన్నారు. ప్రధాని చూపిన ఈ ఆదరణను ఎంతో విలువైనదిగా భావిస్తానని ఎప్పటికీ గుర్తుంచుకుంటానన్నారు. ఏప్రిల్ 19న శస్త్రచికిత్స జరిగిన వెంటనే మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి నా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని తెలిపారు. మోదీ ప్రతి ఒక్కరిని తమ కుటుంబ సభ్యుల్లా చూస్తారన్నారు. ఆయన తన ఆలోచనలు, చేతులలో ఎప్పుడూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని, ఇదే విషయాన్ని నిజంగా విశిష్టమైన వ్యక్తిగా నిలుపుతుందన్నారు. దేశానికి నాయకత్వం వహించే అపారమైన బాధ్యతను మోస్తున్నప్పటికీ ఆయన కరుణ, వ్యక్తిగత శ్రద్ధ, ప్రజలతో ఆయనకున్న భావోద్వేగ అనుబంధం ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు.